నమస్కారం అండి. మీ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మనం ఏదైనా పూజ చేసుకుంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మనకు ఉండాలని ఏ పూజ అయినా మొదలు పెడతాం. అలాగే ఎవరైనా చిన్న సినిమా తీయగానే ముందుగా చిన్న సినిమాను ఆశీర్వదించడానికి వచ్చే వినాయక స్వరూపులు మా సముద్ర గారికి ముందుగా నమస్కారం అండి. ఏమి లేని టైంలో కూడా నాకు అసలు గుర్తింపే లేని టైంలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. అలాగే మా పృథ్వీ గారు ఇదో సినిమాలో ఆయన కాంబినేషన్లో చేసిన కాడి నుంచి నేనంటే చాలా ఇష్టపడతారు. నన్ను ఒక తండ్రిలా చూస్తారు పృథ్వీ గారికి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో కథకి లింక్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తెరసాప అనే సినిమా ఒక మంచి సముద్రం చేప పులుసు అని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది. సముద్రం చేపలో పండుగప్ప కానీ నల్ల సందువా కానీ ఏదైనా సరే కింగు అలాంటి చేపల కూర మా తెరసాప అని చెప్పొచ్చండి. రేపు 17వ తారీఖున జన సముద్రంలోకి వస్తుంది. దీనికి మా డైరెక్టర్ గారు పడవ చుక్కాని తెరసాప, అలాగే మా ప్రొడ్యూసర్ గారు వలవేసి మంచి చేపలను పెట్టారు. ఇందులో 2 ఖరీదైన చేపలు కూడా ఉన్నాయి. సముద్రంలో విలస కింద ఉండి మన గోదావరిలోకి పులస కింద వచ్చే 2 ఖరీదైన చేపలు మన రాజీవ్ కనకాల గారు, పృథ్వీ గారు సినిమాలో కూడా ఖరీదైన క్యారెక్టర్లు. అలాగే మన సముద్రం అలలు అలాగ వచ్చేటప్పుడు ఎంత మంచి సంగీతం వినపడుతుందో అలాంటి మంచి సంగీతాన్ని అందించారు. ఇంకా చేపల కూరలో కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మసాలా, మన ఫైట్లు కూడా ఉంటాయి ఇందులోని. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో ఉల్లికోళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని సమపాలలో వచ్చిన మంచి కూర ఇది తెరసాప. అందులో చివరిలో మరి మంచి స్మెల్ రావాలన్నా, రుచి రావాలన్నా కొత్తిమీర లాంటి కామెడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆ కొత్తిమీరతో రేపు 17వ తారీఖున ఇది జనంలోకి వస్తుంది. రుచిగా ఉంటే 3-4 చూస్తారు, కాకపోయినా ఒకలైనా ఈ చేపని తెరసాపని సినిమాను ఆదరించారు. ఈ పులుసుతో చాలా కూరలు వస్తున్నాయి. అందులో నెంబర్ 1 కూర మా తెరసాప అని చెప్పచ్చు. అలాంటి తెరసాపని మరి అంత బాగా కష్టపడి వండిన మా డైరెక్టర్ గారికి మరి నమస్కారాలండి. వయసులో చిన్నవాళ్ళ ఉంది నా ఆశీస్సులండి. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజు.